సెలవులు ముగుస్తూ ఉండటంతో నుమాయిష్కు పోటెత్తారు సందర్శకులు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు షాపింగ్ చేయడానికి వస్తున్నారు. గతంలో కంటే ఈసారి దుకాణాలు పెరిగాయన్నారు ప్రజలు. ధరలు కూడా తక్కువగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. నుమాయిష్లో పబ్లిక్ రష్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎంత ఫేమసో తెలుసు. హైదరాబాద్ నుండే కాదు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాము. అన్ని రకాల షాప్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా ఏ విధమైన అరేంజ్మెంట్ చేస్తుంటారో దానికంటే ఎక్కువగా ఈ ఇయర్ అరేంజ్మెంట్ చేశారు అనేది కూడా ఎవరైతే ప్రజలు నుమాయిష్కి వస్తుంటారో వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? వనస్థలిపురం. రెగ్యులర్గా వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాం. ఈ సంవత్సరం బాగానే ఉంది, పర్వాలేదు. రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది. హైదరాబాద్ వాళ్ళమే రెగ్యులర్ గా వస్తుంది. సార్ లైటింగ్ బాగుంది, చాలా అట్రాక్షన్ గా ఉంది. లైటింగ్ డెవలప్మెంట్ బాగా కనిపించింది. లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. మనకి ఏదన్నా కావాలన్నా మెయిన్ గా మహిళలకి డ్రెస్ మెటీరియల్ కావచ్చు, శారీస్, ఇవన్నీ రేట్స్ ఎట్లున్నాయి, మోడల్స్ ఎట్లున్నాయి సార్? హ్యాండ్లూమ్ ఐటమ్స్ బాగున్నాయి. కాశ్మీరీ శారీస్ రేట్లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి. ముఖ్యంగా బెడ్షీట్స్ చాలా బాగుంటాయి, డోర్ మ్యాట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈసారి నుమాయిష్? ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదండి, బాగానే ఉంది. రీజనబుల్ ఉన్నాయి, కొన్ని చోట ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నాయి సార్. మీరు చెప్పండి అమ్మా, అంటే షాపింగ్ చేస్తున్నారు కదా, రేట్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఇయర్కి ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్? షాపింగ్ బాగా పెరిగింది. ఇయర్కి అన్ని కొత్త మోడల్స్ వస్తున్నాయి, బాగుంటున్నాయి అన్ని. ఇప్పుడు రెండోసారి రావటం ఈ నెలలో. ఏపీ నుంచి వచ్చాం మేము. ఇది ప్రతి సంవత్సరం వస్తాము. ఎట్లా అనిపిస్తుంది ఇయర్? అంటే షాప్స్ కావచ్చు, ఎప్పటికన్నా ఈసారి షాపులు ఎక్కువ ఉన్నాయి, జనం బాగా వచ్చారు. పిల్లలతో పాటు ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్ ఎగ్జిబిషన్? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి షాప్స్ కావచ్చు అవి ఎట్లున్నాయి? పెరిగినాయా? పెరిగినట్టు అంటే ఎక్కువ పెట్టారు, చాలా బాగుంది. జర దాని మీద శ్రద్ధ పట్టిస్తే బాగుంటుంది గవర్నమెంట్. వాష్రూమ్స్ ఒకటి, ఫైర్ సేఫ్టీ బాగాలేదు కొంచెం. షాప్స్ సంబంధించి మెయిన్ గా ఎక్కువ మహిళలే షాపింగ్ చేస్తుంటారు. డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, ఎట్లున్నాయి? రేట్స్ ఎట్లున్నాయి? రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉన్నాయి. ఐ మీన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ కొంచెం రేట్స్ కొంచెం హైలో ఉన్నాయి, కొంచెం తక్కువ ఉంటే ఇంకా బెటర్. మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బెటర్. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం మీకు నుమాయిష్ ఎగ్జిబిషన్కి, చాలా బాగుంటుంది. ఓకే, కాస్ట్ కూడా ఓకే ఉంటాయి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి రోజు, అదే ప్రతి ఇయర్ కన్నా. సో తెలంగాణ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది అందరి కోసం. ఈ ఫెస్టివల్ టైంలో అయితే బాగుంది మాకైతే. అంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, షాప్స్ ఇంకా ఎక్కువ పెట్టారు. యాక్చువల్గా ప్రతి సంవత్సరం నేను వచ్చి 2020 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. 2020 నుంచి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నుమాయిష్ ఎగ్జిబిషన్కి. యాక్చువల్గా ఏంటంటే మన ఊరెళ్ళి కోడిపందాలు జరిగిన తర్వాత డైరెక్ట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పి హైదరాబాద్ వచ్చిన వెంటనే డైరెక్ట్ బస్ దిగడం తర్వాత నుమాయిష్ ఎగ్జిబిషన్కి రావడం. అలాగే ప్రతి సంవత్సరం జరిగినట్టు కూడా ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉంది. అంటే సండే క్రౌడ్ ఉంటుంది, కానీ పని అంత కాదు. క్రౌడ్ ఉన్నా కానీ మనకి ఫ్రీగా షాపింగ్ చేసే విధంగా, అంటే హైదరాబాద్లో ఎక్కడైతే దొరికిన సరుకు అంతా కూడా ఒక నుమాయిష్ ఎగ్జిబిషన్లోనే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. రేట్స్ అనేది చాలా తక్కువ ధరలో ఉన్నాయి. ఫిక్స్డ్ అయినా కానీ 1000కి 4 మెటీరియల్స్ ఇస్తున్నారు మనకి. సో అలాగే మనకి మెటీరియల్స్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాల్సినది ఒక బెడ్షీట్. ఆ బెడ్షీట్కి మనకి 1000కి 4, 1000కి 3. అండ్ హ్యాండ్లూమ్ది డ్రెస్సెస్ వచ్చేసి 600కి 2 types of dresses they are providing. And everything which is providing like easy to purchase. ప్రాంతాల నుండి వస్తుంటారు చిన్నపిల్లలు, ఫ్యామిలీస్తో సహా అందరు కూడా నుమాయిష్కి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఇయర్ గతంతో పోల్చుకుంటే ఈసారి షాప్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగాయి. అరేంజ్మెంట్స్ పరంగా కూడా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు అధికారులు అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున నుమాయిష్ అంటే సంక్రాంతి సెలవులు ముగుస్తుండడము, దాంతోపాటు ఆదివారం అవడంతో నుమాయిష్ మొత్తం కూడా ఫుల్ రష్గా మారిన పరిస్థితి నుమాయిష్ ఎగ్జిబిషన్లో నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.